బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత్లో అఖిలపక్షం సమావేశమైంది. సరిహద్దుల్లో పరిస్థితులను విదేశాంగ మంత్రి జైశంకర్ అఖిలపక్షానికి వివరించారు. రాజకీయ అస్థిరత నెలకొన్నప్పటికీ అక్కడి భారతీయులను తరలించాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజు, రామ్మోహన్ నాయుడు, విపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే తదితరులు హాజరయ్యారు. బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత్లో అఖిలపక్షం సమావేశమైంది. సరిహద్దులో పరిస్థితులను విదేశాంగ మంత్రి జైశంకర్ అఖిలపక్షానికి వివరించారు. రాజకీయ అస్థిరత నెలకొన్నప్పటికీ అక్కడి భారతీయులను తరలించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజు, రామ్మోహన్ నాయుడు, విపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే తదితరులు హాజరయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, బంగ్లాదేశ్ సంక్షోభంపై అఖిలపక్షం సమావేశం జరిగింది. సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? బంగ్లాదేశ్ సమస్య మీద ఆల్ పార్టీ సమావేశం జరిగింది. ప్రధాన ఆల్ పార్టీ సమావేశానికి కేంద్ర మంత్రులు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇక విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తో పాటు జేపీ నడ్డా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమానికి ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ, అలాగే మల్లికార్జున్ ఖర్గేను కూడా ఆహ్వానించారు. ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కూడా, పొలిటికల్ పార్టీస్ లీడర్స్ కూడా హాజరయ్యారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ లో సంక్షోభం భారతదేశానికి పెద్ద ఛాలెంజ్ గా మారింది. సరిహద్దు దేశం కావడంతో ఇక్కడ ఏ సంక్షోభం వచ్చినా, ఏం వచ్చినా కూడా అది మన దేశం మీద ప్రభావం చూపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. దానికి తోడు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నేరుగా ఆమె తన పదవికి రాజీనామా చేసి ఆమె భారత్ లో అడుగు పెట్టడం ఒక కొంత పరిణామాలన్నీ ఒక్కసారిగా గుప్పమన్నాయి. ఈ నేపథ్యంలో గత రాత్రి భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశం దీనిపై చర్చించి మీరు తీసుకున్న నిర్ణయాల అంశానికి సంబంధించి ఈ రోజు ఆల్ పార్టీ మీటింగ్ అందరి ముందు పెట్టి ఇలా చేయబోతున్నాం, ఏం చేయాలి, మీ ఒపీనియన్ చెప్పండి అని చెప్పేసి అఖిలపక్ష నేతలను కోరుతున్నారు. అఖిలపక్ష నేతలు ఏ రకంగా సమాధానం చెప్తారు, ఏ రకంగా దీని మీద స్పందిస్తారు చూడాలి. అయితే ప్రస్తుతానికైతే మాత్రం అందరూ కూడా సానుకూలంగా అఖిలపక్ష నేతలందరూ కూడా ఉన్నారు. మరి ప్రభుత్వానికి సహకరించేందుకు, ఎందుకంటే ఒకవైపు పాకిస్తాన్, మరొకవైపు చైనా, రెండు కూడా చైనా, పాకిస్తాన్ రెండు దేశాలు కూడా బంగ్లాదేశ్ వైపు నుంచి బంగ్లాదేశ్ ని వెనక నుంచి సపోర్ట్ చేస్తున్నాయి. అక్కడ ఖరీదా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి ఖరీదాకు అండగా ఈ బంగ్లాదేశ్ లోని ప్రభుత్వ ఏర్పాటుకు అనుకూలంగా ఇటు చైనా, పాకిస్తాన్ దేశాల నుండి కూడా ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ పరిస్థితి కొంత భారతదేశానికి ఇబ్బందికరంగా మారుతుందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా సరిహద్దు, భారత్ బంగ్లా సరిహద్దు 4000 కిలోమీటర్ల పైనే ఉంది. ఈ 4000 కిలోమీటర్ల దూరం కూడా మొత్తంగా కూడా సీల్ చేశారు. భారీ భద్రతా దళాలను మోహరించారు. అలాగే ఈ 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్టుల్లో కూడా విమానాలని సిద్ధం చేశారు. భారత వైమానిక దళం సిద్ధంగా ఉంది. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి అన్నిటినీ ఎయిమ్ చేసి పెట్టించారు. ఇటు పాకిస్తాన్ కానీ, అటు చైనా కానీ బంగ్లాదేశ్ ని అడ్డు పెట్టుకుని భారత మీదకి కయ్యానికి రాలితే తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉంది భారతదేశం. ఆ అంశాన్ని కూడా ఈ రోజు చెప్పడం జరిగింది. దీస్ ఆర్ ఫస్ట్ ఇష్యూ ఈ రోజు అఖిలపక్ష సమావేశంలో. రెండోది, వాణిజ్యపరమైన ఒప్పందాలు, వీటికి దెబ్బ తగిలే అవకాశం, ప్రాథమిక వాటికి ఏం చేయాలి. మూడో అంశం, ఆమె షేక్ హసీనా, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారతదేశంలో శరణార్థిగా రావడం, ఆమెను ఇక్కడ ఉంచుకుంటే ఎలా ఉంచుకోవాలి, ఏం చేయాలి. ఆ భారతదేశంలో ఉంచితే ఆమెకి భారీ భద్రత మధ్య ప్రస్తుతానికి ఆమెను ఉంచారు, ఒక వీఐపీగానే ట్రీట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె ఇక్కడి నుంచి లండన్ వెళ్ళిపోతారా, వెళ్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారా, లేదంటే ఇక్కడ ఉండటానికి ఆమెకి ఏర్పాట్లు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆమెను ఇక్కడ ఉంచితే వచ్చే సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే అంశం తీసుకుని కూడా ఈ రోజు అఖిలపక్ష సమావేశంలో చర్చిస్తున్నారు. ఏది ఏమైనా సరే అఖిలపక్ష సమావేశంలో అందరూ కూడా ఒక మాట మీద ఉండి ఒకే నిర్ణయం తీసుకోబోతున్నారు. బంగ్లాదేశ్ అంశానికి సంబంధించి స్వదేశానికి సంబంధించిన అంశాల విభేదాలు వచ్చి
ఒకరికొకరు పోట్లాడుకున్నప్పటికీ కూడా అంతర్జాతీయ సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో అందరూ అందుకు సానుకూలంగానే వ్యవహరిస్తున్నారు, సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం ఉంటుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.